మీ జ్ఞానపు వేకువ వెలుతురులో అరణిద్రలో పడుకొని ఉండడం తప్ప అన్యమైనది ఏ మనిషి మీకు చూపించలేడు. శిష్యులతో కలిసి దేవాలయపు నీడలో నడుస్తున్న ఉపాధ్యాయుడు తన శ్రద్ధ, తన ప్రేమను తప్ప తన జ్ఞానాన్ని ఇవ్వలేడు. నిజంగానే జ్ఞాని అయి ఉంటే తన జ్ఞానమందిరంలో ప్రవేశించమని మీకు చెప్పకుండా స్వయంగా మీ మనస్సు అంచుకు మిమ్మల్ని తీసుకొని పోతాడు. తన ఖగోళ జ్ఞానం గురించి జ్యోతిష్కుడు మీకు చెప్పవచ్చు. దాన్ని అతను మీకు ఇవ్వలేడు. 10 దిక్కుల్లో వ్యాపించిన స్వరతరంగాలను సంగీత విద్వాంసుడు మీ ముందు పాడి చూపించవచ్చు. ఆ స్వరతరంగాలను స్వాగతించే చెవులను లేదా వాటిని ధ్వనింపజేసే గొంతును అతను మీకు ఇవ్వలేడు. గణిత శాస్త్రవేత్త బరువులు, కొలతల లోకం గురించి చెప్పగలడే తప్ప అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళలేడు. ఒకడి దర్శనం మరొకడికి తన రెక్కలను అరువుగా ఇవ్వలేదు. దైవదృష్టిలో మీరు ఒక్కొక్కరు ఎలా వేరువేరుగా బతుకుతున్నారో అదేవిధంగా దైవ జ్ఞానంలోనూ భౌతిక జ్ఞానంలోనూ వేరుగానే బతకాలి. నేను మీతో ఉన్న కాలము అల్పం, మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం. గాలిలా నేను తొందరపడడమూ లేదు, అయినా నేను వెళ్ళాల్సిందే. నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది. మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. సుసమృద్ధమైన హృదయముతో, అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను. ప్రవక్త, ది ప్రాఫెట్. మీ BVS.